గాంధీ భవన్లో మంత్రితో ముఖాముఖి కార్యక్రమం మళ్లీ ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ నేతలు ప్రజలు కార్యకర్తల నుంచి వినతిపత్రాలు స్వీకరించనున్నారు. ఇక టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొద్ది రోజులు సజావుగానే సాగిన ఆ తర్వాత అటకెక్కింది. మధ్యలో 2 సార్లు ప్రారంభించిన వివిధ కారణాలతో నిలిపేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పట్టుదలతో మళ్లీ మంత్రితో ముఖాముఖి కార్యక్రమం పట్టాలెక్కింది. ఇక పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. మీడియా సమావేశంలో లైవ్ ద్వారా చూద్దాం. క్రైసిస్ అది వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు, ఉనికి కోసం, వార్తల్లో రావడం కోసం తండ్రిని ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఇంకొకరు సపోర్ట్ చేస్తలేనట్టు, ఒకరు ట్విట్టర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. దాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు, మీడియా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్సీ. వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఆ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి మెగా కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చే ధైర్యం సీఎం ఉందా? తన తండ్రికి కూడా రాజకీయ దురుద్దేశం అంటుంటాను. సార్, ముఖ్యమంత్రి కాదు, ఆయన కాంట్రాక్టర్ అని అనుకుంటే ముఖ్యమంత్రి ఆదేశాల మీద కమిషన్, అది ఒక ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి పిలుపు. ఘోష్ కమిషన్ మెగా కృష్ణారెడ్డి పిలిపిస్తే కూడా బరాబర్ పిలిపిస్తుంది. కమిషన్ కు వాళ్ళ ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిషన్ ఎవరిని పిలిచని హక్కు ఉన్నది. విమర్శించినప్పుడు తప్పకుండా వాళ్ళు పిలుస్తారు. ఆ మాట కవిత గారిని ఘోష్ కమిటీకి రిప్రజెంట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. నీళ్లు ఇస్తే పర్వాలే, నీళ్లలాగా ధనం ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలకు ఆర్థిక భారం మోపిండని మా ఆరోపణ. సరే అన్న, ఇక ఎట్లా భయపడితే